హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చూద్దాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది మనకి ప్రకటించడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి. సో 2015 నుంచి 2030 వరకు అంటే 2015లో మనకి సో అవి ప్రకటించడం జరిగింది. అన్ని కంట్రీస్ అనేది సైన్ చేసి 2016 నుంచి 2030 వరకు అంటే ఈ 15 ఇయర్స్ ఆఫ్ ద పీరియడ్లో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏం చేయాలి, సాధించాలి. అయితే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇండియా ర్యాంక్ ఎక్కడ ఉంది. సో తెలంగాణ పర్టికులర్లీ తెలంగాణ ఏ గోల్స్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంది, ఏ గోల్స్లో సెకండ్ ర్యాంక్లో ఉంది, అట్లాగే ఇండియాలో ఏ గోల్స్లో ఏ స్టేట్ అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉంది. సో ఇండియా కానీ వరల్డ్ కానీ తెలంగాణ కానీ సపరేట్గా ఈ మూడిట్ల గురించి సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో టోటల్గా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయని మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటిది 17. సో ప్రతి కంట్రీ అనేది వీటిని ఫాలో అవ్వాలి. సరే చూద్దాం. సో ఏంటి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఒకసారి వీటిలోకి వెళ్తే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 2015 పాస్డ్ ద అగ్రిమెంట్ దట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ అండ్ 2030 ఎజెండా ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. 2030 ఎజెండా ఏ ప్లాన్ ఫర్ ద యాక్షన్ ఆఫ్ ద వర్డ్ పీపుల్ ప్లానెట్ అండ్ ప్రాస్పరిటీ అనే పేరుతోటి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని మనకి రిలీజ్ చేయడం జరిగింది. 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ప్రతి కంట్రీ సో 2016 నుంచి 2030 వరకు వాళ్ళ కంట్రీకి ఇచ్చినటువంటి టార్గెట్స్ ఏం చేయాలి, సాధించాలా. సో అలా మనకి 17 గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్ ఉన్నాయి, 169 టార్గెట్స్ ఉన్నాయి, 169 టార్గెట్స్ ఉన్నాయి ఒక్కొక్క కంట్రీకి. ఈ 169 టార్గెట్స్ ని ఎప్పటికీ 2030 నాటికి ఏం చేయాలి, ప్రతి కంట్రీ సాధించాలి. 17 గోల్స్ విత్ 169 టార్గెట్. ఒక్కొక్క గోల్ కి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. మొత్తం 17 గోల్స్ యొక్క టార్గెట్స్ కలిపితేనే 169 టార్గెట్స్ అనేవి ఉన్నాయి. 169 టార్గెట్స్ ని ప్రతి కంట్రీ ఏమవ్వాలి, సో సాధించాలి ఏ ఇయర్ నాటికి, 2030 నాటికి. సో మరి 17 గోల్స్ ఏమున్నాయి అని కనుక మనం చూస్తే మనకి ఇవి గుర్తుపెట్టుకోవడానికి కొంచెం నేను చెప్తాను లాజిక్. సో కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ. సో నేను కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాను, బట్ యూ కెన్ రిమెంబర్ వెరీ ఈజీలీ. సో మనకి ఫస్ట్ ఏంటిది, పావర్టీ అని కనిపిస్తుంది ఇక్కడ. నో పావర్టీ, పేదరికం నో పావర్టీ, పేదరికం ఉండకూడదు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి జీరో హంగర్, థర్డ్ వచ్చేసి గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, అండ్ ఫోర్త్ వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ. సో ఈ 5ని ఒక సెట్ చేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే సో పేదరికం లేనప్పుడే ఆకలి ఉండదు. సో పేదరికం లేనప్పుడే ఆకలి ఉండదు. సో ఆకలి లేనప్పుడే మనకి హెల్త్ అనేది బాగుంటుంది, అంతే కదా. ఫుడ్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఏముంటుంది, మనకి హెల్త్ అనేది బాగుంటుంది. ఫుడ్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే నువ్వు ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తావు. ఎడ్యుకేషన్ ద్వారా నీకు వచ్చిన నాలెడ్జ్ ద్వారా ఆ నాలెడ్జ్ ద్వారా నేను అప్పుడు దేనికోసం ఆలోచిస్తావు, జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటిదమ్మా, రైట్స్. అప్పుడు నీ రైట్స్ గురించి పోరాడతావు తప్ప లేకుంటే నీకు రైట్స్ గురించి ఆలోచన కూడా. నీకు రైట్స్ గురించి ఆలోచన ఎప్పుడు వస్తుంది, నీకు ఎడ్యుకేషన్ అప్పుడు. ఎడ్యుకేషన్ ఎప్పుడు స్కూల్కి వెళ్తావు, నీకు మంచి హెల్త్ ఉన్నప్పుడు. రోజు రోగం వస్తే స్కూల్కి పోతావా, ఏంది పోదు. సో హెల్త్ ఎప్పుడు బాగుంటుంది, ఆకలి లేనప్పుడు, అంటే పుష్కలంగా తిన్నప్పుడు. మరి ఫుడ్ ఎప్పుడు దొరుకుతుంది, పావర్టీ లేనప్పుడు, అంతే కదా. సో కాబట్టి పావర్టీ లేకుంటే ఫుడ్ దొరుకుతుంది, ఫుడ్ ఉన్నప్పుడు హెల్త్ బాగుంటుంది, హెల్త్ బాగుంటే స్కూల్కి వెళ్తావు, స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చిన నాలెడ్జ్ ద్వారా ఏం చేస్తావు, నీ హక్కుల కోసం పోరాటం చేస్తావు, అదే కదా. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ పాయింట్ ఏంటిదంటే వెరీ క్లియర్. సో మనకి జీరో పావర్టీ, ఫస్ట్ గోల్ ఏంటిది, జీరో పావర్టీ. సో పావర్టీ లేనప్పుడే మనకి ఏముండదు, సో ఆకలి అనేది, హంగర్ అనేది చచ్చిపోతుంది. హంగర్ అనేది చచ్చిపోయినప్పుడే మనకి ఏమంటే హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనేది ఉంటుంది. హెల్త్ వెల్బీయింగ్ ఉన్నప్పుడే నువ్వు ఎక్కడ స్కూల్ గురించి వెళ్ళాలని ఆలోచిస్తావు, ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తావు. ఎడ్యుకేషన్ గురించి ఆలోచించినప్పుడే నీకు నాలెడ్జ్ వచ్చి నీ హక్కుల కోసం పోరాడతావు. నీ హక్కుల కోసం పోరాడడం అంటే ఏంటిది, సో దిస్ జెండర్ ఈక్వాలిటీ. నీ హక్కుల కోసం పోరాడడం నథింగ్ బట్ జెండర్ ఈక్వాలిటీ. సో మనకి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1, 2, 3, 4 అండ్ 5 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇవన్నీ కూడా ఏంటి, 5 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, ఓకేనా. 6వది తీసుకుంటే మనకి 6వ సస్టైనబుల్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. క్లీన్ వాటర్ అండ్ ద శానిటేషన్. సో 6వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ వచ్చేసి మనకి క్లీన్ వాటర్ అండ్ ద శానిటేషన్. 7వది వచ్చేసి క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ. 8వది వచ్చేసి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ రేట్. 9వది వచ్చేసి ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్స్. 10వది వచ్చేసి రెడ్యూసింగ్ ద వాట్ ఇన్ఈక్వాలిటీస్. ఇవన్నీ కూడా ఏంటి మనకి సో నెక్స్ట్ గోల్స్ అనమాట. వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో మనం చూద్దాం. ఒక్కసారి ఆ గోల్స్ ని పరిశీలిద్దాం. సో 6వది కనుక తీసుకుంటే మనకి ఏంటిది, సో ఇది క్లీన్ వాటర్ అండ్ ద శానిటేషన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫోర్డబుల్ ఎనర్జీ అండ్ డీసెంట్లీ వర్క్, ఎకనామిక్ గ్రోత్ రేట్ అండ్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెడ్యూసింగ్ ద వాట్ ఈక్వాలిటీస్ అనేటివి నెక్స్ట్ గోల్స్. అయితే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం మనం. క్లీన్ వాటర్ శానిటేషన్ ఉన్నప్పుడే, నీ దగ్గర క్లీన్ వాటర్ శానిటేషన్ మంచిగా ఉన్నప్పుడే సో నీకు క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ కూడా ఉండాలి. క్లీన్ వాటర్ శానిటేషన్ అండ్ క్లీన్ ఎనర్జీ కూడా ఉండాలి.
ఇవి ఉన్నప్పుడే మనం నువ్వేం చేయగలుగుతావు, డీసెంట్గా వర్క్ చేసుకోగలుగుతావా లేదా, నువ్వేం చేస్తావు, డీసెంట్గా వర్క్ చేసుకోగలుగుతావు. డీసెంట్గా వర్క్ చేసుకుంటేనే అప్పుడు ఏమైతే మనకి ఎకానమీ అనేది గ్రో అవుతుందా లేదా. సో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ రేట్. డీసెంట్గా వర్క్ చేసినప్పుడే మనకి ఏమైతే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయా లేవా, కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి. ఇన్నోవేషన్స్ ద్వారా మనకి ఏం చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే ఏమైతే మనకి ఇండస్ట్రీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో ఇన్నోవేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ అనేది ఎంత, 9th గోల్. డీసెంట్ వర్క్ అనేది 8th గోల్. ఇది 7th. ఇదేంటిది 6th. మనకి క్లీన్ వాటర్ అండ్ క్లీన్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏముంటుంది, డీసెంట్ గా వర్క్ చేయగలం, అంతే కదా. క్లీన్ వాటర్ అండ్ క్లీన్ ఎనర్జీ ఉన్నప్పుడే మనం డీసెంట్ గా వర్క్ చేసుకోగలం. డీసెంట్ గా వర్క్ చేసినప్పుడే మనకి డీసెంట్ గా వర్క్ చేసినప్పుడే ఏమైతే మనకి ఇన్నోవేషన్స్, థాట్స్ ఇవన్నీ వస్తాయి. ఇన్నోవేషన్స్, థాట్స్ వస్తేనే మనం ఏం చేయగలం, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకోగలం. దాని ద్వారానే మనకి ఏమైతే, సో దీని ద్వారా అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరికి, సో ఏమైతే ఇన్ఈక్వాలిటీస్ ఏమైతే తగ్గడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రీస్ అవన్నీ డెవలప్ అయితే అదే కదా, రెడ్యూసింగ్ ద వాట్, ఇన్ఈక్వాలిటీ. సో ఇన్ఈక్వాలిటీస్ ఏమైతే తగ్గడానికి అవకాశం ఉంది. సో కాబట్టి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ రేట్, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ అండ్ రెడ్యూసింగ్ ద వాట్, ఇన్ఈక్వాలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటి వల్ల మనకి ఆటోమేటిక్గా ఏమైతే మనకి, సో ఇవన్నీ తగ్గడానికి అవకాశం ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏంటిది, క్లీన్ వాటర్ అండ్ క్లీన్ ఎనర్జీ ఉన్నప్పుడే డీసెంట్ గా వర్క్ చేయగలుగుతాం. డీసెంట్ గా వర్క్ చేయగలిగినప్పుడు ఏమైతే, సో ఇన్నోవేషన్స్ వస్తాయి. ఇన్నోవేషన్స్ వచ్చినప్పుడు అందరికి ఎంప్లాయ్మెంట్స్ ఆపర్చునిటీస్ దొరికి ఇన్ఈక్వాలిటీస్ ఏమైతే తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఇవి ఇలా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది మనకి. ఏది 6, 7, 8, 9, 10 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇక్కడ వరకు. నెక్స్ట్ 11th వచ్చేసి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, అండ్ 12th వచ్చేసి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ నెక్స్ట్ వచ్చి క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ద ల్యాండ్, అండ్ పీస్ అండ్ జస్ట్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్ ద వాట్ అదర్ గోల్స్ అని మనకి చెప్తున్నాం. అయితే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనం చూద్దాం. సస్టైనబుల్ సిటీస్ అండ్ ద కమ్యూనిటీస్ అన్నాం. సస్టైనబుల్ సిటీస్ అంటే ఏంటిది, లాంగ్ టర్మ్ లో సిటీస్ ఏమవ్వాలి, మనకి సస్టైన్ అవ్వాలా లేదా. సో కాబట్టి మనకి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అంటే లాంగ్ టర్మ్ లో సిటీస్ అనేది గ్రో అవ్వాలి. లాంగ్ టైమ్ లో సిటీస్ అనేది గ్రో అవ్వాలంటే అక్కడ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ఉండాలి. ఇష్టం ఉన్నట్టు చెత్త వాడేయడము అవన్నీ వాడేస్తే సిటీస్ ఉంటాయా, ఉండవు. కాబట్టి ఏముండాలి మనకి, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అనేది ఉండాలి. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ఉందంటే ద పీపుల్ ఆర్ టేకింగ్ ద యాక్షన్ ఆన్ ద వాట్, క్లైమేట్. సో కాబట్టి క్లైమేట్ యాక్షన్ పై యాక్షన్ తీసుకుంటున్నట్టు. మళ్ళీ 14th అంటే ఏంటిది, సో మన క్లైమేట్ యాక్షన్ ఏంటి, లైఫ్ బిలో వాటర్. సో వాటర్ కింద ఏమేమి ఉన్నాయి, సముద్ర జీవులు అనమాట, లైఫ్ బిలో వాటర్. అండ్ 15th చేసేది లైఫ్ ఆన్ ద ల్యాండ్ అనేది 15th. సో ఇలా ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినవి. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఉంటే, సస్టైనబుల్ అంటే లాంగ్ టర్మ్ కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే, చేయాలి అంటే ఏముండాలి, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ఉండాలి. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ఉంది అంటే ఏంటిది, క్లైమేట్ కోసం పోరాడుతున్నట్టు, క్లైమేట్ యాక్షన్ తీసుకున్నట్టు. క్లైమేట్ యాక్షన్ ఏ విధంగా తీసుకుంటున్నారు, భూమి పైన ఉన్నటువంటి భూమిలో సముద్రం లోపల ఉన్నటువంటి జీవుల్ని కాపాడాలనుకుంటున్నారు. ఓకేనా. సో కాబట్టి క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్. ఇప్పుడు 13 అన్నారు అనుకోండి. 13 అంటే ఏబిసిడీలలో సీనే కదా, ఏబిసిడీలలో 13 అంటే సి అంటే ఏంటిది, క్లైమేట్ యాక్షన్. సో క్లైమేట్ యాక్షన్ 13. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 ఏదన్నారు అనుకోండి. 14 అంటే భూమి పైన 70% ఏముంటాయి, వాటరే ఉంటాయి కదా. సో కాబట్టి 7ని డబుల్ చేస్తే ఎంత, 14 అంటే ఏంటిది. సో 14 అన్నప్పుడు నీకు ఇమీడియట్ గా గుర్తు రావాల్సింది ఏంటిది, సో 70% ఏముంటుంది, వాటర్ ఉంటుంది అని. ఎందుకంటే బై 2 చేస్తే 70% కదా, 70% వాటర్ ఉంటుంది. కాబట్టి లైఫ్ బిలో వాటర్. సో 15th ఏమైతే ఆటోమేటిక్ గా లైఫ్ ఆన్ ల్యాండ్ అవుతుంది. ఇది 3 అన్నప్పుడు సి గుర్తుపెట్టుకోవాలి, ఏంటిది, క్లైమేట్ యాక్షన్ అనేది. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి. ఓకేనా. సో ఇవి ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని మనము సో ప్రతి కంట్రీ ఏం చేయాలి, సాధించాలి. అయితే నీతి ఆయోగ్ భారతదేశంలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కదా అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తుంది. దాన్ని మానిటరింగ్ చేయడం, సూపర్వైజ్ చేయడం, ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం అనేది మనకు నీతి ఆయోగ్ అందించడం జరిగింది బాధ్యతని. సో నీతి ఆయోగ్ ఏం చేసిందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క మనకి రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో 2020 అండ్ 21 డాటా ఆధారంగా మనకి 2022లో మనకి ఏమైంది, రిపోర్ట్ రావడం జరిగింది. బేస్డ్ ఆన్ ద డాటా అవైలబుల్ ఫ్రమ్ 2021 డాటా ఆధారంగా మనకి రిపోర్ట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే దీంట్లో 100 స్కోర్ ఏవైతే సాధిస్తారో వాళ్ళని అచీవర్స్ అంటారు. 65 నుంచి 99 ఎవరైతే సాధిస్తారో వాళ్ళని ఫ్రంట్ రన్నర్ అని, 50 నుంచి 64 మార్కులు సాధించామంటే పర్ఫార్మరు, 0 to 49 ఉంటే ఆస్పిరెంట్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ఇంతే కదా, నువ్వు 49% ప్రిపరేషన్ ఉంటే ఆస్పిరెంట్ అంటావు. ఒకవేళ 49 నుంచి దాటావు, 50 నుంచి 64కి వచ్చావు, అప్పుడు ఏమంటావు, మంచి పర్ఫార్మర్ అంటావు. సో 65 నుంచి 99 అంటే ఫ్రంట్ రన్నర్, అచీవర్. సో వీళ్ళిద్దరే మనకి ఏమంటారు, ఫైనల్ లిస్ట్ లో మిగులుతారు. ఎవరు, ఫ్రంట్ రన్నర్ అండ్ అచీవరే మిగులుతారు. పర్ఫార్మర్ ఆస్పిరెంట్ కి రావచ్చు, రాకపోవచ్చు.
కాబట్టి సో ఇలా మనకి వాళ్ళకి వచ్చిన స్కోర్ ఆధారంగా మనకి నీతి ఆయోగ్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్ గా భారతదేశానికి తీసుకుంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కోర్ తీసుకుంటే 100 మార్క్స్ కి 66 మార్క్స్ వచ్చినాయి. ఏంటి 100 మార్క్స్ ఏంటి 66 మార్క్స్ రావడం జరిగింది. అచీవరా కాదు, అచీవర్ కాదు, మీరు ఇక్కడ చూడండి, అచీవరా కాదు, ఇది ఏ ర్యాంక్ లో ఉంది, ఫ్రంట్ రన్నర్. ఓవరాల్ ఇండియా స్కోర్ కూడా ఏంటిది ఫ్రంట్ రన్నర్. కేరళ అనేది టాప్ స్టేట్ లో ఉంది, కేరళ అనేది ఫస్ట్ ర్యాంక్ లో ఉంది, అండ్ హిమాచల్ ప్రదేశ్ సెకండ్ ర్యాంక్ లో ఉంది, తమిళనాడు థర్డ్ ర్యాంక్ లో ఉంది, ఫోర్త్ ఇక్కడ ఉంటే మనకి 11th ర్యాంక్ లో సో తెలంగాణ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి 11th ర్యాంక్ లో మనకి తెలంగాణ విత్ ద స్కోర్ ఆఫ్ ద ఎంత 69, విత్ ద స్కోర్ ఆఫ్ ద 69 తోటి ఉంది. ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్ లో ఉంది విత్ ద స్కోర్ ఆఫ్ ద 72 స్కోర్ తోటి ఆంధ్రప్రదేశ్ అనేది థర్డ్ ప్లేస్ లో ఉంటే, సారీ ఫోర్త్ ప్లేస్ లో ఉంటే తెలంగాణ అనేది 69 స్కోర్ తోటి ఎంత 11th ప్లేస్ లో ఉంది. 11th ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు మనకి కేరళ, దెన్ ఫాలోడ్ బై ద హిమాచల్ ప్రదేశ్, దెన్ ఫాలోడ్ బై ద వాట్ తమిళనాడు. సో ఇవి 1 to 3 ర్యాంకులలో ఇవి ఉన్నాయి, కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు. సో ఇక్కడ తమిళనాడు స్కోర్ తీసుకుంటే మనకి 74, హిమాచల్ ప్రదేశ్ కూడా 74, కేరళ వచ్చేసి 75. ఓకేనా, ఇక్కడ 2 స్కోర్లు ఉన్నా కానీ రెండింటికి వెయిటేజ్ 2 స్కోర్లు సేమ్ ఉన్నా కానీ ఎందుకు డిఫరెంట్ ర్యాంక్ మారిందంటే అన్ని డెవలప్మెంటల్ గోల్స్ కి సేమ్ వెయిటేజ్ ఉండదు. ఒక గోల్ కి ఒక్క వెయిటేజ్, ఒక గోల్ కి తక్కువ వెయిటేజ్ ఉండొచ్చు. సో అందువల్ల మనకి ఇవి గుర్తుపెట్టుకోవాలి, కేరళ అండ్ హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు ఆర్ ద టాప్ 3 స్టేట్స్. ఓకేనా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, కేరళ, హిమాచల్ ప్రదేశ్ అండ్ తమిళనాడు. ఓకేనా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే సో పోతాయి అవి. ఓకే, నెక్స్ట్ వన్ లీస్ట్. సో 52 మార్కులతోటి ఇవైతే అజీమ్ స్టేట్ అందరికీ తెలుసు, ఇది బీహార్ 52 మార్కులతో లీస్ట్. అండ్ నెక్స్ట్ బీహార్ నుంచి పుట్టింది ఏంటిది జార్ఖండ్, ఆ తర్వాత పైన అస్సాం అనేటివి ఇవి లీస్ట్ అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఏమాత్రం ఇంప్లిమెంట్ చేయట్లేదు. క్లీన్ వాటర్, శానిటేషన్ లేకపోవడం అందరికీ, ఇంకా ఇవన్నీ లేకపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉన్నారు వీళ్ళు. సో 52, 56 క్లీన్ గా వీళ్ళు బీహార్ కానీ జార్ఖండ్ కానీ అస్సాం ఏంటి మనకి. సో ఇవి లాస్ట్ లీస్ట్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఈ గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ 3 అట్లీస్ట్ 3 అన్నా, ఈ 4 అయినా గుర్తుపెట్టుకోవాలి. సో బీహార్ నుంచి పుట్టింది, జార్ఖండ్, అస్సాం అండ్ ఉత్తరప్రదేశ్ ఇవి లీస్ట్ ర్యాంకింగ్స్. దీంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంటేషన్ లో లీస్ట్ ర్యాంకింగ్ లో ఉన్నాయి. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ లో తీసుకుంటే మనకి చండీగఢ్ ఫస్ట్ లో ఉంటే మనకి డామన్ డయ్యూ అనేది 62 మార్క్స్ తోటి లాస్ట్ లో ఉంది. చండీగఢ్ ఫస్ట్, దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఢిల్లీ అనేది నెక్స్ట్ ప్లేస్ లో ఉంది, దెన్ పుదుచ్చేరి అనేది, ఇవన్నీ కూడా టాప్ 3 ప్లేస్లలో ఉన్నాయి. చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరి విత్ రెస్పెక్ట్ టు ద వాట్ సో ఈ వీటికి సంబంధించి. నెక్స్ట్ ఇది నో పావర్టీ, తెలంగాణకి సంబంధించి ఒకసారి తెలుగు వాళ్ళ కోసం తెలుగులో ఒకసారి చదువుదాం. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఫస్ట్ నెంబర్ 1 పేదరికాన్ని నిర్మూలించడం, ఆకలిని బాధలను నివారించి ఆహార భద్రతను కల్పించడం, ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం. ఓకే, సో లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, అందరికీ తాగునీరు, సో క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ అండ్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, ఇండస్ట్రీస్ అండ్ రెడ్యూసింగ్ ద వాట్ ఇన్ఈక్వాలిటీ, అసమానతల తొలగింపు, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అండ్ బాధ్యతాయుతమైన రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ద ప్రొడక్షన్ అండ్ క్లైమేట్ యాక్షన్ అండ్ లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ద ల్యాండ్ అండ్ ఏంటి శాంతియుతమైన పీస్ఫుల్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పీస్ అండ్ జస్టిస్. ఇవన్నీ కూడా మనకేంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. తెలుగులో ఉన్నాయి మనకి, ఇంగ్లీష్ లో ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో తెలంగాణ అనేది దాదాపు మన స్కోర్ అనేది చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంతకుముందు 69, సో 69 స్కోర్ తోటి ఏ ర్యాంక్ లో ఉన్నాం మనం, 11th ర్యాంక్ లో ఉన్నాం. 69 స్కోర్ తోటి ఏంటిది 11th ర్యాంక్ లో ఉన్నాం. ఓవరాల్ ఇండియా స్కోర్ ఎంత 66. ఓవరాల్ దిస్ ఇస్ ద స్కోర్ ఆఫ్ ద వాట్ ఇండియా స్కోర్ అనేది 66, తెలంగాణ స్కోర్ అనేది ఎంత 69. ఓవరాల్ గా తీసుకుంటే మనకి ర్యాంక్ అమంగ్ ద వాట్ ఆల్ ద స్టేట్స్ కనుక తీసుకుంటే మనకి కొన్ని ర్యాంక్స్ వేరీ అవుతాయి, అంటే నంబర్ ఆఫ్ ద గోల్స్ ని బట్టి. మనకి 11th ర్యాంక్ లో ఉన్నట్టు నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తుంది. కానీ కొన్ని ఏమంటాం మన ర్యాంక్ ఏమంటాం మనం గోల్స్ ఏవైతే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో, ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో కొన్ని వేరియేషన్స్ కనుక తీసుకొని 17 గోల్స్ తీసుకోవాలన్నా 16 గోల్స్ తీసుకోవాలన్నా అనే దానిపైన మనకి ర్యాంక్ అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే సపోజ్ చూడండి, ఇక్కడ లైఫ్ బిలో వాటర్ ఉంది. ఈ లైఫ్ బిలో వాటర్ ఆధారంగా తీసుకుంటే మనది కోస్టల్ ఏరియాస్ లో మాత్రమే కన్జర్వేషన్ లోకి తీసుకున్నారు. తెలంగాణలో ఆ గోల్ వర్తించదు. ఎందుకంటే సో ఆ లైఫ్ బిలో వాటర్ అనేది ఎక్కడ కోస్టల్ ఏరియాస్ లో ఉన్నటువంటి సముద్ర జీవులు అవి ఉంటాయి కదా, వాటిలోనే కన్జర్వేషన్ లోకి తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణకి ఏమైనా ఉందా, లేదు, 0 ఉంది. ఇక్కడ ఏముంది 0 ఉంది. సో లైఫ్ బిలో వాటర్ అట్లాంటివి కనుక తీసుకొని క్యాలిక్యులేట్ చేసామనుకోండి, మనం 11th ప్లేస్ లో ఉంటాం. లైఫ్ బిలో వాటర్ అవన్నీ పక్కన పడేస్తే 10th లో ఉంటాం మనం. సో నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మనకి జనరల్ గా సో ఎగ్జామ్ వచ్చినప్పుడు మీరు 11th ర్యాంక్ అనే పెట్టండి. ఎందుకంటే ఇంతకుముందు చూసాం కదా ఇక్కడ. సో ఇక్కడ ర్యాంక్స్ ప్రకారం చూసుకే 1 2 3 4 5 6 7 8 9 10 11th ప్లేస్ లో ఉంది. ఏది తెలంగాణ అనేది. దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద వాట్ ర్యాంక్స్ అకార్డింగ్ టు ద వాట్ స్కోర్.
సో కాబట్టి ఎగ్జామ్లో వచ్చినప్పుడు కూడా మీరు ఏం పెట్టాలి, 11th ర్యాంక్ అనే పెట్టండి. తెలంగాణ అనేది ఏ ప్లేస్లో ఉంది మనకి, సో 11th ర్యాంక్లో అనే ఉందని పెట్టండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి తెలంగాణ అనే వేట్లలో 1 and 2, 3 ప్లేసెస్లో ఉందంటే సో ఈ గోల్లో 1 ఇక్కడ ఉంది చూడండి. సో క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్లో గోవా తర్వాత మనకి అంత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీళ్ళు అందాయి కాబట్టి ఇక్కడ 2nd ప్లేస్లో ఉంది. క్లీన్ అండ్ అఫోర్డబుల్ ప్లేస్ క్లీన్ ఎనర్జీలో ఇక్కడ 1st ప్లేస్ ఉంది. నెక్స్ట్ 3rd ప్లేస్ కనుక తీసుకుంటే డీసెంట్ వర్క్ ఎకనామిక్ గ్రోత్ రేట్లో కూడా 3rd ప్లేస్లో ఉంది. అండ్ ఇంకా ఇక్కడ తీసుకుంటే మనకి లైఫ్ ఆన్ ల్యాండ్ అని కాపాడే విషయంలో కూడా మనకి 4th ప్లేస్లో ఉంది. 1, 2, 3, 4 ప్లేస్లలో ఉంది తెలంగాణ అనేది. సో ఈ 1, 2, 3, 4 ప్లేసెస్లలో ఎక్కడైతే తెలంగాణ ఉందో ఇది 7, 8, 6, 7, 8, 6, 7, 8 కానీ అండ్ 15th గోల్లో కానీ మనకి మంచి ర్యాంక్లో ఉన్నాము. అవి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ అనేది ఓవరాల్గా 11th ర్యాంక్లో ఉంది 69 స్కోర్ తోటి. మనం దేంట్లో 1st ప్లేస్లో ఉన్నామంటే వీటన్నిటిలో క్లీన్ ఎనర్జీ అండ్ సో ఇది ఎస్డిజి నెంబర్ ఎంత, క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ ఎస్డిజి నెంబర్ 7. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఇది ఎస్డిజి నెంబర్ 6. సో క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్లో 2nd ప్లేస్లో ఉంది. మనకన్నా ముందు ఎవరు ఉన్నారు, గోవా ఉన్నారు. క్లీన్ ఎనర్జీ శానిటేషన్లో చాలా రాష్ట్రాలు. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ రేట్లో 3rd ప్లేస్లో ఉంది తెలంగాణ. లైఫ్ ఆన్ ల్యాండ్లో 4th ర్యాంక్లో ఉంది. టాప్ 4లో ఇవి ఉన్నాయి. సో కాబట్టి యాస్టీస్గా ఇవి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అండ్ లైఫ్ ఆన్ ల్యాండ్ విషయంలో మనకి మంచి ర్యాంకులలో ఉన్నాం కాబట్టి ఇవి డైరెక్ట్గా మనకి ఎగ్జామినేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సో మిగతా రాష్ట్రాల యొక్క ర్యాంకింగ్స్ కనుక తీసుకుంటే ఏ రాష్ట్రాలు అనేవి మన టాప్ ర్యాంకింగ్లో ఉన్నాయని తీసుకుంటే పావర్టీ రిడక్షన్లో నో పావర్టీ అనేది ఫస్ట్ కదా, తమిళనాడు అనేది 1st ప్లేస్లో ఉంది. అండ్ యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే ఢిల్లీ అనేది 1st ప్లేస్లో ఉంది. అట్లాగే మనకి సో జీరో హంగర్ ఆకలి లేని రాష్ట్రాలలో మన కేరళ అనేది 1st ప్లేస్లో ఉంది. అని ఇక్కడ పావర్టీ విషయంలో ఇది తమిళనాడు 1st ప్లేస్లో ఉంది. సో కాబట్టి ఇవి మనకి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. పావర్టీ కానీ సో హంగర్ కానీ ఏవైతే ఉన్నాయో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. సో పావర్టీకి కనుక ఇక్కడ ఉంది మనకి తమిళనాడు టీపీ. సో తమిళనాడు పావర్టీకి సంబంధించి ఆకలి లేనిది ఏంటిది కేరళ. సో ఆకలి లేనిది ఏంటిది కేరళ బెస్ట్. నెక్స్ట్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ సెక్టర్లో తీసుకుంటే మన గుజరాత్ టాప్ ప్లేస్లో ఉంది. హెల్త్ అండ్ వెల్బీయింగ్ ప్లేస్లో సో గుజరాత్ టాప్ ప్లేస్లో ఉంది. అండ్ యూనియన్ టెరిటరీ అయితే ఢిల్లీ. అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే రాష్ట్రాలలో మళ్ళీ ఏంటిది కేరళలోనే టాప్లో ఉంది. కేరళ రెండింటిలో ఏంటిది హంగర్ కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఏముంది టాప్. జెండర్ ఈక్వాలిటీ అంటే మహిళలకి సమాన హక్కులు కల్పిస్తున్న దాంట్లో ఇది ఆన్సర్ గెస్ట్ చేయడానికి కూడా రాదు ఎగ్జామినేషన్లో ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ అనేది టాప్ ర్యాంక్లో ఉంది. ఎందుకు మహిళలకి సమానత్వాన్ని కల్పిస్తుంది, జెండర్ ఈక్వాలిటీ. అట్లా క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్లో మనకి గోవా అనేది 1st ప్లేస్లో ఉంది. 2nd ప్లేస్లో ఏది ఉంది తెలంగాణ అనేది 2nd ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ వాటర్ యూనియన్ టెరిటరీస్లో అయితే ఏముంది లక్షద్వీప్ ఉంది. యూనియన్ టెరిటరీస్ పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్కి. మనకి రాష్ట్రాల ఇంపార్టెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవి కూడా మనకి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీలో తెలంగాణ కూడా 1st ప్లేస్లో ఉంది. పెద్ద గ్రూప్ ఆఫ్ ద స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. నెక్స్ట్ డీసెంట్ వర్క్ అండి, ఇక్కడ డీసెంట్ వర్క్లో ఎవరు టాప్లో ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్ టాప్లో ఉంటే డీసెంట్ వర్క్ అండి. సో దీనికి సంబంధించి తెలంగాణ అనేది కూడా ఏ ప్లేస్లో ఉంది మనకి 3rd ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ అండ్ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉన్నాయి, గుజరాత్లోనే కదా ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయినాయి. గుజరాత్లోనే ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయినాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో అక్కడనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్లో టాప్లో ఉన్నారు. ఇంకోటి గుజరాత్ దేంట్లో టాప్లో ఉంది, హెల్త్ అండ్ వెల్బీయింగ్లో మనకి టాప్లో ఉంది. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అంటే ఇక్కడ ఏది టాప్లో ఉంది, పంజాబ్ అనేది టాప్లో ఉంది. పంజాబ్లో ఎక్కువ మొత్తంలో సిటీస్, ఫార్మర్స్, రిచెస్ట్ సిటీస్ అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ దాంట్లో త్రిపుర అనే టాప్లో ఉంది. అండ్ రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీస్లో ఏంటిది మెఘాలయ ఉంది. రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీస్లో ఛత్తీస్గఢ్, రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీస్లో మెఘాలయ. ఇవి మీరు బైహార్ట్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. సో కాబట్టి రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీస్లో ఏముంది మనకి, రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీస్లో మెఘాలయ ఉంది. రెడ్యూసింగ్ ద ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ ప్రమోటింగ్ ద జెండర్ ఈక్వాలిటీస్లో ఛత్తీస్గఢ్ ఉంది. హెల్త్ అండ్ వెల్బీయింగ్ కానీ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏముంది గుజరాత్ అనేది ఉంది. డీసెంట్ వర్క్లో ఏముంది హిమాచల్ ప్రదేశ్ ఉంది. ఆకలి కానీ ఎడ్యుకేషన్లో కానీ ఎవరున్నారు కేరళ ఉంది. పావర్టీని తగ్గించడంలో ఎవరున్నారు తమిళనాడు టాప్ ర్యాంకింగ్లో ఉంది. ఇవి కూడా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఇస్తాడు క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్లో ఒడిశా మనకి సో ఒడిశా టాప్లో ఉంటుంది. లైఫ్ బిలో వాటర్లో కూడా ఒడిశా టాప్లో ఉంటుంది. లైఫ్ అండ్ ల్యాండ్లో మనకి ఎవరు అరుణాచల్ ప్రదేశ్ టాప్లో ఉంటాయి. తెలంగాణ ఎక్కడ ఉంది, ఇక్కడ 4th ప్లేస్లో ఉంది లైఫ్ అండ్ ల్యాండ్లో అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ పీస్ అండ్ జస్టిస్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో సో వేరే వాళ్ళది ఉత్తరాఖండ్ ప్రశాంతంగా ఉందట రాష్ట్రం, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. 17th గోల్ ఏంటిది, గ్లోబల్ పార్ట్నర్షిప్ విత్ వాట్ అదర్ కంట్రీస్తో పార్ట్నర్షిప్ చేసుకునేది మనకి ఆ గోల్ని మనము పెద్దగా ఇక్కడ ఇండెక్స్ ప్రిపేర్ చేయడంలో తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే వేరే కంట్రీస్ తోటి అగ్రిమెంట్ రాసుకునేది అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంటుంది మాక్సిమం. సో కాబట్టి ఇవన్నీ మనకు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి 17 గోల్స్ని తీసుకోలేదు, ఓన్లీ 16 గోల్స్ మాత్రమే తీసుకున్నాము. కొన్ని రాష్ట్రాలకి లైఫ్ బిలో వాటర్ కూడా అప్లికేబుల్ కాదు.
ఎందుకంటే కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కోస్టల్ ఏరియా స్టేట్స్కే లైఫ్ బిలో వాటర్ దాన్ని అప్లికబుల్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్లైమేట్ యాక్షన్స్ గుర్తుపెట్టుకోవాలా. క్లైమేట్ యాక్షన్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటిది, ఒడిస్సా అండ్ లైఫ్ బిలో వాటర్ కూడా ఎవరు, ఒడిస్సా. క్లైమేట్ యాక్షన్ కి ఒడిస్సా. ఇక్కడ చూడండి గుజరాత్ అనేది దేనికి సంబంధించి హెల్త్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. డన్. అండ్ కేరళ తీసుకుంటే ఆకలి, సో హంగర్ గానీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏముంది మనకి, కేరళ ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒడిస్సా రెండిట్లలో ఉంది. ఏది, క్లైమేట్ యాక్షన్ ప్లస్ లైఫ్ బిలో వాటర్ లో ఏముంది, ఒరిస్సా ఉంది. ఇక్కడనే 6 అయిపోయినాయి మనకి. ఓకే, ఇక్కడ ఇది రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ జెండర్ ఈక్వాలిటీ. సో జెండర్ ఈక్వాలిటీ అయితే ఛత్తీస్గఢ్, రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీ అయితే ఏంటిది, మేఘాలయ. సో ఇక్కడ ఆల్రెడీ అవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకేనా. డీసెంట్ వర్క్ ఏది, హిమాచల్ ప్రదేశ్. డీసెంట్ వర్క్ ఏంటిది, హిమాచల్ ప్రదేశ్ అనేది డీసెంట్ వర్క్. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుజరాత్. అండ్ హెల్త్ గుజరాత్. పావర్టీ తమిళనాడు మనకి. ఓకేనా. క్వాలిటీ హెల్త్ అండ్ వెల్బీయింగ్ గుజరాత్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కేరళ. ఓకేనా. సో ఇవన్నీ మనం గుర్తు, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ గుర్తురాకండి. లైఫ్ ఆన్ ద ల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్. భూమిపైన ఉన్న యానిమల్స్ ని కాపాడేది అరుణాచల్ ప్రదేశ్. ఇవన్నీ కూడా ఇండియాలో నీతి ఆయోగ్ ప్రిపేర్ చేసినటువంటి సో రిపోర్ట్స్ ప్రకారంగా మనకి సో నో పావర్టీ అండ్ జీరో అంగన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ద వెల్బీయింగ్. నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ ఇంతకు ముందు చెప్పాక ఛత్తీస్గఢ్. అండ్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఇంటింటికి తాగునీరు ప్రొవైడ్ చేసేది గోవా అనేది టాప్ లో ఉంది. ఓకేనా. సో ఇవన్నీ. నెక్స్ట్ ప్రపంచంలో తీసుకుంటే మనకి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి న్యూయార్క్ లో ఉంటుంది. యుఎన్డిపి 2022 రిపోర్ట్ ప్రకారం యుఎన్డిపి రిలీజ్ చేసినటువంటి మనకి 2022 సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ ప్రకారం కనుక తీసుకుంటే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న దాంట్లో ఫిన్లాండ్ మనకి ఫస్ట్ ప్లేస్ లో ఉంది మనకి దాదాపు 86 మార్కులతో. దెన్ ఫాలోడ్ బై ద డెన్మార్క్, దెన్ ఫాలోడ్ బై ద స్వీడన్. ఇవి టాప్ కంట్రీస్ మనకి అన్ని కూడా. సో ఈ నోర్డిక్ కంట్రీస్ అండ్ స్కాండినేవియన్స్ కంట్రీస్ అంటాం మనం. ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్ మనకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. దాని తర్వాత మనకి ఇండియా తీసుకుంటే 121 ర్యాంక్ లో ఉంది. 121 ర్యాంక్ లో 60 మార్క్స్ తోటి 121 ర్యాంక్స్ ఉంది. ఇది మన నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ కాదు మనకి. సో ఇది యుఎన్డిపి రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం 2022 రిపోర్ట్ ప్రకారం 121వ ర్యాంక్ లో ఉన్నాం ప్రపంచంలో మనం. ఓకే, మన నీతి ఆయోగ్ ప్రిపరేషన్ రిపోర్ట్ ప్రకారం 66 ర్యాంక్ లో 66 మార్క్స్ వచ్చాయి మనకి మన ఇండియా రిపోర్ట్ ప్రకారం. యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం 60 మార్కులే వచ్చాయి మనకి. ఓకేనా. ఇక లీస్ట్ ఎందుకు పనికిరాని లాస్ట్ చూడండి, సౌత్ సుడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాడ్, సోమాలియా. సో ఇవన్నీ కూడా సో వర్స్ట్ అనమాట, లాస్ట్ ఆఖరిలో ఉన్నాయి ఇవన్నీ కూడా 162, 163. మిగతా కొన్ని కంట్రీస్కి డాటా కూడా అవైలబిలిటీ లేదు. సో కాబట్టి ఫిన్లాండ్ కానీ డెన్మార్క్ కానీ స్వీడన్ ఇవి టాప్ ర్యాంక్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఇండియా అంతే దేంట్లో ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో 121 ర్యాంక్ లో ఉంది. ఓకేనా. సో తెలంగాణ ఏ ర్యాంక్ లో ఉంది, సో తెలంగాణ తీసుకుంటే మనకి 11th ప్లేస్ లో ఉంది. తెలంగాణ 11th ప్లేస్ లో ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి తెలంగాణ 11th ప్లేస్ లో ఉంది ఓవరాల్ గా. అండ్ నెక్స్ట్ వెయిట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అఫోర్డబుల్ క్లీనేజ్ లో ఫస్ట్ ప్లేస్, క్లీన్ వాటర్ శానిటేషన్ లో సెకండ్ ప్లేస్, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ లో థర్డ్ ప్లేస్, అండ్ లైఫ్ ఆన్ ద ల్యాండ్ లో ఏముంది, టాప్ 4th ప్లేస్ లో ఉంది. యాజ్ టీజ్ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ పడడానికి అవకాశం అనేది ఉంది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి తెలంగాణ. ఇక మిగతా వాటిలో చూసుకుంటే మనకి పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు, అతి దారుణంగా పడిపోయాం చూడండి. కొన్నిట్లలో ఎక్కడెక్కడో ఉన్నాం. ఇక్కడ 22 ర్యాంకులు. జెండర్ ఈక్వాలిటీ అయితే అస్సలే లేదు తెలంగాణలో. ఉమెన్ కి మేల్ కి సంబంధించి జెండర్ ఈక్వాలిటీ కనుక తీసుకుందామంటే జెండర్ ఈక్వాలిటీ అసలు లేదు. చూడొచ్చు ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ తీసుకుంటే మనం 22వ ర్యాంక్ లో ఉన్నాం. అంటే మేల్ కి ఫీమేల్ కి ర్యాంక్ లేదు. ఇక్కడ క్లైమేట్ యాక్షన్, సో క్లైమేట్ యాక్షన్ కి సంబంధించి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు మనం. 22 వరస్ట్ ర్యాంక్ లో ఉన్నాం మనం. సో 22వ ర్యాంక్ లో ఉన్నాం. దేనికి, క్లైమేట్ యాక్షన్ కి సంబంధించి కానీ నెక్స్ట్ ఈ మన జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి దిగజారిపోయినాం మనం. 41 మార్కులు వచ్చినాయి ఇక్కడ. సో అంత దారుణమైన స్థాయిలో ఉన్నాం మనం. సో పావర్టీ తగ్గించడానికి కోసం మనకి ఏమైనా ఉందంటే పావర్టీ తగ్గడంలో కూడా మనం అంతేం లేదు, మొత్తం 14వ ర్యాంక్లో ఉన్నాం పావర్టీ తగ్గడంలో కూడా. ఓకేనా, ఇలా మనకి ర్యాంక్స్ అనేవి ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ డైరెక్ట్గా మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అవ్వచ్చు, లేకుంటే రాష్ట్రాల మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇవ్వచ్చు, లేదంటే గోల్స్ ఇచ్చేసి 1 ఏంటిది, 2 ఏంటిది, 4 ఏంటిది అని ఇవ్వచ్చు, లేదంటే రాష్ట్రాలే మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇవ్వచ్చు, లేదంటే తెలంగాణ ఏ ర్యాంక్లో ఉంది, స్కోర్ ఎంత అని అడగవచ్చు, 69లో ఉంది, అలా ఇవ్వచ్చు మనకి. ఓకేనా, రైట్. సో ఈ 10th ర్యాంక్ అనేది మనకి ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశారు, లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో. బట్ ఒరిజినల్గా నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఇట్ ఈస్ షోయింగ్ దట్ సో దట్ తెలంగాణ స్టాండింగ్ 11th ర్యాంక్. ఓకే, సో ఇది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి సో ఇంపార్టెంట్ అంశాలు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.